Great. So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. And ఈ రోజు వీడియో వచ్చేసి ఒక అక్క గురించే. ఆ అక్క కాంటెంట్ పేరు మీద అడ్డమైన వాగుడు ఉంటుంది మొత్తం. అండ్ మోర్ ఓవర్ తన 10 రీల్స్లో 3 రీల్స్ అబ్బాయిలకి ఆపోజిట్గా ఆర్ల్స్ అబ్బాయి మీద నెగిటివ్గానే ఉంటుంది. ఓకే, సో తన ప్రొఫైల్ రివైజ్ చేస్తూ హ్యావ్ కలెక్టెడ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ వేర్ షీ వాజ్ స్ప్లిట్టింగ్ పాయిజన్ బాయ్స్ మీద. ఓకే, సో తొందరగా చూసేద్దాం వీడియోస్ అండ్ విల్ స్టార్ట్ అవర్ రోస్టింగ్. ఫస్ట్ వీడియో. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే అప్పగింతలప్పుడు అబ్బాయి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఏడుస్తుంటే ప్రామిస్ చేస్తాడనమాట, మీరు ఏడవకండి ఆంటీ అంకుల్, నేను చాలా హ్యాపీగా చూసుకుంటా మీ అమ్మాయిని అని. కానీ అమ్మాయి ఎప్పుడు అట్లా ప్రామిస్ చేయరు, బికాజ్ విమెన్ డోంట్ లై. పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ డాడీ కూడా మాకు చాలా అబద్ధాలు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మాయి చాలా ఒబీడియంట్ అండి. ఓకే, మా అమ్మాయి చెప్పిన మాటల్లో వింటదండి. మా అమ్మాయి కుకింగ్లో బెస్ట్ అండి. మా అమ్మాయి పాస్ట్లో నో బాయ్ ఫ్రెండ్స్ అండి, అస్సలు బయటికి తిరిగేది కాదు. మా అమ్మాయి డ్రింక్ చేయదు, స్మోక్ చేయదు, పద్ధతి గల అమ్మాయి అండి. ఫ్యామిలీ చాలా పీస్ఫుల్గా చూసుకుంటుందండి. ఫ్యాక్ట్ మాట్లాడితే ఇవన్నిటికి ఆపోజిట్ ప్రజెంట్ గర్ల్స్. మజా ఆయా. బా సింపుల్. మ్యారేజ్ అప్పుడు అట్లా అబ్బాయి అట్లా చెప్పడం ఒక బ్యూటిఫుల్ థింగ్ అనమాట. సో దట్ అలా పేరెంట్స్కి ఒక అష్యూరెన్స్, మీరేం బాధపడకండి, మేము చూసుకుంటాం మీ కూతురుని అని చెప్పేసి. అలాంటి గుడ్ థింగ్, ఒక పాజిటివ్ థింగ్, ఒక దాన్ని తీసుకెళ్ళి నువ్వు పిచ్చి ఫాల్తు జోక్స్ కింద యాడ్ చేసుకుంటా కాంటెంట్ పేరు మీద మాట్లాడతావు అంటే పిచ్చండి ఇది. వీడున్నాడు చూడు, వీడు 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 పొద్దున్న నుంచి రాత్రి పండుకునేదాకా మామ నేను సింగిల్ రా, మామ నేను సింగిల్ రా అని చెప్పుకుంటున్నాడు. వీడెంత పెద్ద కామిస్ట్ కాడంటే మామ, వీని పొరపాటున మాస్క్ లేకుండా ఏదైనా గల్లీలను వదిలేసి వచ్చినావు అనుకో, చిన్న చిన్న పిల్లలందరూ డాడీ 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 అని విని పట్టుకుంటారు. అంత చెత్తనా కొడుకు వీడు. ఎందుకురా సింగిల్ల పరువు తీస్తూ సింగిల్ అని చెప్పుకొని కామిస్ట్ నా ఏదవా. ఇప్పుడు ఇమాజిన్ మనం కూడా ఇట్లాంటి ఒక రీల్ చేసి పెట్టినాం అమ్మాయి మీద. అరే ఇట్లా ఒక రీల్ చేసి ఒక రీల్లో మనం ఏమంటున్నాం అంటే, అరే రే ఈ అమ్మాయి చూడు, ఈ అమ్మాయి పెద్ద పటాకీరా, నైట్ బయటికి రాగానే అందరు ఇది నా ఐటమ్ అంటారా, అంత ఎల్లిది అని చెప్పి మనం అన్నాం అనుకో, ఎట్లుంటుంది రీల్? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అది ఆ రీల్ ఏదైనా అమ్మాయి మొహం మీదకి వెళ్ళగానే ఎట్లా అనిపిస్తుంది అమ్మాయిగా? ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద బాయ్స్ అన్నమాట. అర్థమైందా? యు ఆర్ నో వన్ టు క్రిటిసైజ్. నీ ఫాలోవర్స్ అయినా బయట వాళ్ళైనా యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ రైట్ టు సే ఎనీథింగ్. ఇలాంటి బిహేవియర్ ఎప్పుడు అక్కరైతుంది తెలుసా అమ్మాయికి? వెన్ దెర్ ఈస్ నో బౌండరీస్ ఫ్రమ్ ద ఫాదర్. హలో 90 kids. 90 kids అనగానే 90 kids ఫేస్ లో ఎంత ఎక్సైట్మెంట్, అంత మాకేమంత ఎక్సైట్మెంట్ లేదు. నువ్వే వీడియోలో ఎనర్జెటిక్ గా కనబడాలని చెప్పి ఓవర్ ఎక్సైట్ అవుతున్నావు. ఎక్సైట్ ఏం అవ్వకండి, 90s కానీ మనం కిడ్స్ కాదు. మేమైతే కిడ్సే. ప్రతి మనిషి లోపల ఒక కిడ్ ఉంటాడు. ఒక మన 90 kids బతుకులల్లా ఏది టైంకి జరగలేదు. లవ్వర్లు టైంకి దొరకలేదు, బ్యాక్లాగ్స్ టైంకి అయిపోలేదు, పెళ్ళిళ్ళు టైంకి అవ్వలేదు, ఉద్యోగం కూడా టైంకి దొరకలేదు. ఇవన్నీ నీకు కాలేవేమో, బట్ వేరే వాళ్ళందరికీ అయినాయి, అన్నీ అయినాయి టైంలో మాకు. ఓకే, మన బతుకులు ఏదైనా టైంకి అయిందంటే అది ముడ్డి కిందకి 30 ఏళ్ళు వచ్చినాయి మాత్రం టైంకి అయింది. ఏజ్ మాత్రం టైం టు టైం అయిపోతుంది, కానీ మిగతా ఏది అయితలేదు. ఇవన్నీ నేను మీకెందుకు చెప్తున్నా? నేను 90s kid కాబట్టి నేను ఒక్కదాన్ని ఎందుకు బాధపడాలి? మీకు కూడా గుర్తు చేయాలి కదా, టైంకి ఉద్యోగం లేదు, టైంకి పెళ్లి కాలే, టైంకి లవర్ దొరకలేదు. సో నాతో పాటు మీరు కూడా డిప్రెషన్ పోవాలని ఇవన్నీ నేను మీకు చెప్తున్నా అనమాట. నేను చెప్తున్నా మాకేం డిప్రెషన్ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్ అనమాట. ఆన్ ట్రాక్. మేబీ నువ్వే వెనకాడు పోయినావు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ స్టూపిడ్ రీల్స్. సో రీసెంట్గా ఒక అబ్బాయికి మత్తు మందిచ్చి 4 అమ్మాయిలు అబ్బాయిని మద్యం మత్తులో రేప్ చేసింది అనమాట. అబ్బాయి లేచిన తర్వాత అతనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయిల పైన కంప్లైంట్ ఇచ్చాను. సో ఇవన్నీ చేసే ముందు నేను అబ్బాయిలకు ఏం చెప్తా అంటే, బ్రో మీరు షర్ట్ బటన్ లిప్పుకొని తిరిగితే ఇట్లానే అవుతుంది. అయినా అమ్మాయిలు ఉన్న చోట ఈ అబ్బాయికి ఏం పని నాకు అర్థమవుతుంది. ఇలా మమ్మీ డాడీ ఎందుకు కంట్రోల్లో పెట్టారో, మరి రాత్రిపూట ఈ అబ్బాయిలను ఎందుకు బయటికి పంపిస్తారో నాకు అర్థం కాదు. నేను చెప్పేది ఏంటంటే, మంచిగా తిలకం పెట్టుకొని పంచ కట్టుకొని మీరు ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఏం చూపించకుండా బయట తిరిగితే అమ్మాయిలు ఎందుకు అట్లా చేస్తారు? మీరు షార్ట్లు వేసుకొని మొత్తం తొడలు కనిపించేలాగా, కాలర్ బటన్లు 2 ఇప్పేసి మొత్తం అది కనిపించేలాగా ఇట్లా వేసుకుంటే రెచ్చిపోతారు. మరి అమ్మాయిలు అన్నప్పుడు రెచ్చిపోతారు, అట్లనే అవుతుంది. సెన్సిటివ్ టాపిక్. ఓకే, తను దీని మీద జోక్ చేస్తున్నా. దీని మీద ఎందుకు చేసింది సార్ జోకు?
బికాస్ అక్కడ అబ్బాయి నవ్వు పాత్ర అయిపోయాడు, 4 అమ్మాయిలు కలిసి రేప్ చేసినా ఏం చేసుకోలేకపోయిండని. పాయింట్ ఈజ్ యాక్చువల్ కేసు ఏమైంది తెలుసా, అబ్బాయికి ఒక 3 అమ్మాయిని కొట్టి వెళ్ళిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఓకే, వాడు ఏం చేసిండు, ఎంజాయ్ చేసిన సేపు చేసిండు, మళ్ళీ అమ్మాయిలు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, ముందు వెళ్ళి వీడే కంప్లైంట్ ఇచ్చిండు. తినేమనుకుంటుంది, ఆ అమ్మాయిలో మంచం స్ట్రాంగ్ అయిపోయినాము, మనం రేప్ చేసినాము వాళ్ళని, మనం అబ్బాయిని కంట్రోల్ చేస్తున్నాము, ఇప్పుడు నేను సెటైర్ వేయచ్చు, సర్కాజం చూపెట్టచ్చు నేను ఎప్పుడు. ఓకే అని చెప్పి ఒక ఫాల్తు రీల్ చేసింది. ఆ రీల్కి మీనింగ్ లేదు. యాక్చువల్గా ఏమైంది బ్యాక్ అండ్ తనకు అసలు ఐడియా కూడా లేదు. బట్ అబ్బాయి మీద నవ్వచ్చు, త్వరగా జోక్ వేసేద్దాం, మన ఫెమినిస్ట్ అందరూ మనకు సపోర్ట్ చేస్తారని చెప్పి దెబ్బ ఉరుకొచ్చి అడ్డమైన వాగుడు వాగింది. అండ్ అన్నట్టే తన రీల్ వైరల్ కూడా అవుతుంది. అర్థమవుతుంది ఇంత ఫూలిష్ పీపుల్ని మీరు ఎట్లా యాక్సెప్ట్ చేసి ఎట్లా హైప్ చేస్తారో ఐ డోంట్ అండర్స్టాండ్. నా ఫ్రెండ్ గాడేమి చిల్లర గాడు కాదు, ఇట్లా చిల్లర చిచ్చోరా పనులు చేసి అమ్మాయిల వెనకాల పడడానికి. వాడు అమ్మాయిల వెనకాల పడడు, వాడు ఓన్లీ ఆంటీల వెనకాలనే పడతాడు. అయితే నీ అంకులే వాడు ఉండాలి ఫస్ట్. పాయింట్ ఈస్ తనకి ఓడిస్తుండు ఇంత రైటు అబ్బాయిల మీద కాంటెంట్ చేయడానికి, అబ్బాయిలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, అబ్బాయిల మీద సెటైర్ చేయడానికి. అబ్బాయిలు అంటేనే తనకు చిన్న చూపు లిటరలీ. ఇప్పుడు 3-4 ఎగ్జాంపుల్ చూపించిన పోయి అకౌంట్ చెక్ చేయండి, తనది మొత్తం అంతే ఉంటాయి. అర్థమైందా? కొన్ని రీల్స్ చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ ఎక్కడనో అబ్రాడ్ నుంచి యూఎస్, యూకే, కెనడా ఎక్కడెక్కడనో నుంచి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేస్తుంటారు, చెప్పకుండా ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి. అసలు అట్లాంటివి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, నా దోస్తు గాళ్ళు ఉన్నారు, లఫ్వుడ్ గాళ్ళు పక్క గల్లీలనే ఉంటారు, కలుషుడు పక్కగా పెట్టు, కనీసం ఫోన్ చేస్తే ఎత్తని కూడా ఎత్తరు, అంత చెత్తగాళ్ళు. అదే చెప్తున్నా, మనం ఎట్లుంటే కోతికి కోతే దొరుకుతుంది అన్నట్టు, మనం లఫ్వుడ్ గాన్లం అయితే మనకు కూడా లఫ్వుడ్ గాన్లే దొరుకుతారు. ఏంది అసలు ఫెయిల్ అయితే కాలేజ్కి ఎందుకు పోతున్నావు, అసలు ఏం చేస్తున్నావు, ఎందుకున్నావు అని అడుగుతుంది మా మమ్మీ. ఎందుకు పోతున్నా, నా వల్ల ఎంతమంది బతుకుతున్నారో నీకు తెలుసా? ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, ఆయమ్మలు, ప్రిన్సిపల్, చైర్మన్, ఆఖరికి ఆ కాలేజ్లో పనిచేసే క్యాంటీన్ అన్న కూడా నా వల్లనే బతుకుతుండు. మనం బాగుపడకపోయినా పర్లేదు, 10 మందిని బాగుపరచాలి, అందుకే నేను రోజు కాలేజ్ పోతున్నా. ఫెయిల్ అయితే ఏంటి? ఇప్పుడు ఏవైతే చెప్పిందో ఆటోలు అందరినీ నడుపుతున్నా నేనని, అవన్నీ నువ్వు నడిపేది మీ అమ్మయ్య పైసలతో. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ రీల్ చూసి ఏం నేర్చుకోవాలి పోరలు, అరే అక్క ఇట్లా మాట్లాడేది మన తెలివిగా మనం ఇట్లా మాట్లాడచ్చు అని. ఏం చేస్తాడు సార్ అట్లా మాట్లాడితే మమ్మీ డాడీ? ఒక పావురం ఎంత ఎగిరిందంటే చాలా పైకి ఎగిరింది. ఎంత పైకి అంటే చాలా 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 పైకి ఎగిరింది. ఎంత చాలా పైకి అంటే, ఏం చూస్తున్నావు? చెప్పినా కదా చాలా పైకి ఎగిరింది, అదని కనిపిస్తలేదు. ఏం కాదులే, రేపు ఇంకో పావురం ఎగిరేద్దాం, ఓకేనా? మస్తుంది జోకు, జోకు. ఆ పావురం ఏమో నువ్వు కూడా ఎగిరిపోక. కొంతమంది నా జోక్స్ అబ్బే ఎంత బ్యాడ్ జోక్ అని అనుకుంటున్నారు. నా జోక్స్ మీకు అంత బ్యాడ్ అనిపిస్తే లైఫ్లో నేను కొన్ని చాయిసెస్ చేసుకుంటా, అవి చూసి ఏమైపోతారా మీరంతా? గ్రాఫిక్స్ రా ఇవన్నీ, గ్రాఫిక్స్ మావా. చెప్పేది అవసరం లేదు అక్క, నీ రీల్స్ నిన్ను చూస్తే చెప్పేయచ్చు నువ్వు ఎంత బ్యాడ్ చాయిసెస్ పిక్ చేసుకుంటావు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ర్యాండమ్గా పిక్ చేసిన టాపిక్స్ మీదకి మనకి ఇంత స్క్రాప్ వెళ్ళింది. ఓకే, దాంట్లో హార్డ్లీ ఇప్పుడు తీసిన 5-6 రీల్స్లో 3 to 4 రీల్స్ బాయ్స్కి హేటెడ్గానే. సో ఇమాజిన్. కానీ విచిత్రం ఏంటంటే తనకు ఫాలోవర్స్ కూడా బాయ్సే. మళ్ళీ పని పాట లేని బ్యాచ్ రా ఇదంతా, అర్థమైందా? వాళ్ళకి మీరు అనవసరంగా హైప్ చేసి వాళ్ళు సంథింగ్ స్పెషల్ అని ఫీల్ అయిపోతున్నారు, అరే తురే అని మాట్లాడుతున్నారు రీల్స్లో. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ గైజ్ ఆర్ యాక్సెప్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ వర్డింగ్ అనమాట. మీ ఇంట్లో మన సిస్టరు ఆర్ ఎల్స్ మన ఫ్యామిలీ మెంబర్ అని తిడితేనే మనం ఏమంటున్నారు అంట. బేసిక్గా మర్యాద మిస్ అవుతుంది రా. ఆన్లైన్లో ఓడుతూ మాటలు తింటున్నారు. మీ ఇష్టం. ఐ హ్యావ్ సెడ్ వాట్ ఐ హ్యావ్ టు సెడ్. అండ్ ఈ వీడియోకి ఇంతే. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ ఇఫ్ యూ గైస్ రియలీ లైక్ ద వీడియో, గివ్ ఇట్ ఏ థమ్స్ అప్. ఓకే, subscribe and share with your friends. Until next video, bye bye, take care, see ya.